హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజే ఇప్పుడే మనకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేకుండా గ్రూప్ బి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో మనకు 1300కు పైగా జేఈ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మనకు శాలరీ బేసిక్ పే 35,400, అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి ప్రతి నెల చేరగానే 50,000కు పైగా జీతం తీసుకోవచ్చండి. 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్. ఓకేనా, మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్ కొట్టాలి అంటే మాత్రం ఇంతకంటే మంచి అవకాశం ఉంది. కేవలం 100 రూపాయల ఫీజుతో గవర్నమెంట్ జాబ్ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక ఆలస్యం ఎందుకు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అలా మనకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టగానే ఇలా మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే నేను మీ నుంచి కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే అనమాట. తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మనకు జూన్ 30వ తారీఖున మేము అప్లోడ్ చేయడం జరిగింది అని చెప్పి స్టాఫ్ సెలక్షన్ కమిషనే మనకు క్లియర్గా చెప్తుంది. సో చూడండి, మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదండి. మీరు మన ఛానల్ని నమ్మచ్చు అనమాట 100%. సో ఎందుకంటే మేము కూడా మీలాంటి వాళ్ళం. మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పి మేము ₹1 డబ్బులు సంపాదించుకున్నా మాకు నిలబడదండి. ఓకేనా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ యొక్క విభాగాల్లో జేఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. ఇక్కడ చూస్తుంటే మనకు జూన్ 30 అంటే ఈ రోజు నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జూలై 21వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. సో మనకు ఇక్కడ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో ఉంటుంది, 27 నుంచి 31 తేదీలలో అనమాట. పేపర్ 2 చూస్తే జనవరి, ఫిబ్రవరి, రేపు సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో ఉంటుందండి. సో ఈ విధంగా మనకు డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు 35,400 రూపాయలు గ్రూప్ బి ఉద్యోగాలు అనమాట. సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మన చేతికి ఎవ్రీ మంత్ కూడా 50,000కు పైగానే మనము శాలరీ తీసుకోవచ్చు. ఒక మంచి లైఫ్ అయితే దొరుకుతుంది అనమాట ఈ జాబ్స్ కొడితే. ఇక్కడ వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ డిపార్ట్మెంట్లు అండి. చూడండి, మనకి ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇక్కడ కూడా జేఈ ఉద్యోగాలు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అండి. ఇక ఆ తర్వాత మనకు ఇక్కడ జేఈ ఈఎన్ఎం డిపార్ట్మెంట్లో కూడా ఉంది. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ కానీ అలాగే డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ విభాగాల్లో, మెకానికల్ విభాగాల్లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక బ్రహ్మపుత్ర రోడ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, దీంట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఉంది ఉద్యోగాలు. అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్లో కూడా మనకు మెకానికల్లో, తర్వాత సివిల్లో కూడా మనకు ఉద్యోగాలు ఉన్నాయి. దీనిన్నింటికి కూడా చూడండి, డిప్లొమాలు ఇంకా డిగ్రీలు చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే అనమాట. కాబట్టి మీ దగ్గర డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సో ఇలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఇలా ఏదున్నా ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయదు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో మనము సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టచ్చు అండి. ఇంకా మనకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అప్ టు 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్, సివిల్లో. తర్వాత మనకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇంకా మనకు డీజీక్యూఏ నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మంచి అవకాశం అండి ఇది. మనకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అప్ టు 32 ఇయర్స్ వరకు కూడా, అంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మిగతా అన్ని పోస్టులకు కూడా 30 ఏళ్ళు ఉండాలన్నమాట, 18 నుంచి 30. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లోనే 32 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ అయితే మనకు ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఓకే, ఎన్టీఆర్ఓ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనమాట. సో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. మన వెబ్సైట్లో కూడా ఉంది, చదివి తెలుసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మనకు టోటల్గా 1340 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో మీకు స్టేట్ వైజ్, జోన్ వైజ్ అనేది తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎక్కడ ఎన్ని ఉన్నాయి పోస్టులు అని చెప్పి. మీకు టోటల్గా అయితే 1340 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో మీరు అప్లై చేస్తే ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆడవాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి చేయడానికి అవ్వదన్నమాట. అంటే ఆప్షన్ పెట్టుకోలేరు మీరు. ఓకే, ఏజ్ లిమిట్ అయితే మీకు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉందండి.
సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీ అందరికీ తెలిసిందే కదా, ఫీజు అనేది కేవలం ₹100 మాత్రమే ఉంటుందన్నమాట, ఎక్కువ ఉండదు. సో ₹100 ఫీజుతో మనము కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో జాబులు కొట్టచ్చు. మామూలు విషయమా? సో మంచి అవకాశం ఇది, ఎవరు మిస్ చేయొద్దండి. ఇక ఆడవాళ్ళకు ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మర్చిపోవద్దు, తప్పకుండా మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోండి. కింద లింక్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాలో అయితే మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మనకు సదరన్ రీజియన్ కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్, వరంగల్, ఒంగోలు, కరీంనగర్, ఇంకా కృష్ణగిరి అది మనకు చెన్నై కిందకి వస్తుంది. మనకు శ్రీకాకుళం, ఏలూరు, విజయనగరము, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, గుంటూరు, చీరాల, ఇలా మన సొంత జిల్లాలోనే మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విధంగా అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, 2 గంటల సమయం అయితే ఇస్తారనమాట ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి. ఓకే, అలాగే మనకు పార్ట్ ఏలో చూడండి, జనరల్ ఇంజనీరింగ్ పేరు సివిల్, స్ట్రక్చరల్ వాటిపైన వస్తాయి. తర్వాత జనరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అంటే మనం ఏ డిపార్ట్మెంట్ కింద అప్లై చేస్తామో వాళ్ళకు ఆ యొక్క సబ్జెక్ట్ పైనే మనకు పార్ట్ ఏలో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకేనా, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి. ఫస్ట్ నార్మల్గా అందరూ ఈ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ రాయాల్సిందే. కానీ మీరు ఏ డిపార్ట్మెంట్ కింద అప్లై చేస్తారో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ అంటే ఆ సబ్జెక్ట్ పైన 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇక పేపర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మనకి ఇది కూడా ఎలా ఉంటుందంటే జనరల్ అంటే సివిల్ వాళ్ళకు, ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వాళ్ళ సివిల్ పైన, ఎలక్ట్రికల్ వాళ్ళకు, అలా వాళ్ళకు సంబంధించిన విభాగాలపైన 100 క్వశ్చన్లు 300 మార్కులకి అయితే ఇస్తారు. 2 గంటల సేపు సమయం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 0.25 మార్క్స్, జాగ్రత్తగా రాయండి. సో ఓకే, ఇక్కడ మనకు సిలబస్ కూడా ఇచ్చారు, ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పేసి. మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలు మిస్ చేయొద్దండి. సో ఈ ఆపర్చునిటీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.